అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకసారి బల్యర్పణముగా సమర్పింపబడెను. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. సహోదరులారా, నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకమునే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి ప్రతి సంవత్సరము ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు. అటులైనచో ప్రపంచము సృష్టింపబడినప్పటి నుండి అనేక పర్యాయములు ఆయన బాధనందవలసి ఉండేది. అట్లు కాక తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకే ఒక్కసారి జన్మించెను. ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒక్కసారే బల్యర్పణముగా సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకు కాక తన కొరకై వేచియున్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గత 2 వారాలు కూడా హెబ్రీ పత్రికను, హెబ్రీలకు రాసిన లేఖను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందు మరుముఖ్యముగా యాజకులు, యాజకత్వము, బలి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి వారములో బలి ఎలా ప్రారంభమైనది, బలిని ఎవరెవరు సమర్పించారు, శాస్త్రీయపరముగా శాసనపరమైనటువంటి యాజకత్వము, బలులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, అసలు యాజకులు ఎక్కడి నుండి ఎవరు ఎన్నుకుంటారు, ఎందుకు ఎన్నుకుంటారు అనేది ధ్యానం చేశాం. గత వారములో యాజకులైన మానవులకు యాజకాగ్రగణ్యుడైన యేసునకున్న వ్యత్యాసము ఒకటి ధ్యానం చేశాం. యాజకులు తమ బలహీనులు కాబట్టి ముందు వారి కొరకు, ప్రజల కొరకు బలులు సమర్పిస్తారని వాక్యము సెలవిచ్చినది. అది మానవులైన యాజకుల గురించి, యాజకులైన మానవుల గురించి. ఆ భేదమేమిటి? మరి ఈయన యాజకుడు, ప్రధాన యాజకుడు, యాజకాగ్రగణ్యుడు కదా, యేసు కూడా పాపము చేశాడా? యేసు కూడా తన కొరకు బలి సమర్పిస్తాడా? ఆ తర్వాతనే మానవులందరి కోసం బలి సమర్పించాడా అనే అంశాన్ని పోయిన వారం ధ్యానం చేశాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు దాదాపుగా 4వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కూడా యేసుని యొక్క యాజకత్వపు విశిష్టతను వివరించుకుంటూ వెళ్తారు. ఈనాటి పట్టణములో మరొక భేదాన్ని పౌలు గారు మన ముందు ఉంచారు. మానవులు యాజకులైతే వారు చేసే బలి ఎలా ఉంటుంది అనే దానికి, యేసయ్య బలికి వ్యత్యాసం వివరించాడు. మరి ముఖ్యముగా వీరు ఎక్కడ ప్రవేశించారు, ఏ పవిత్రమైన స్థలములో వీరు బలి సమర్పిస్తున్నారు దాన్ని కూడా గ్రహించండి, వ్యత్యాసము చూడండి అని ఆనాటి యూదులకు గ్రంథకర్త రాస్తున్నాడు. ఈనాటి పట్నములో 9వ అధ్యాయం హెబ్రీలు 9:24 వచనం చదవండి. నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు, పరలోకముననే ప్రవేశించి మన పక్షమున
దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ ఒక్క వచనం అర్థం కావాలంటే నువ్వు లేవియాకాండానికి వెళ్ళాలి, నిర్గమాకాండానికి వెళ్ళాలి, ఈ హెబ్రీయులకు రాసిన లేఖనే 7, 8, 9 అధ్యాయాలు చదవగలగాలి. ఈ 3 అధ్యాయాలు చదివితేనే ఈ వాక్యము నీకు అర్థమవుతుంది. లేవియాకాండము ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇది అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ మానవులైన యాజకులు ఎక్కడ ప్రవేశిస్తారు? ఆ యెరూషలేము దేవాలయములో 2 భాగాలు ఉంటాయి. పవిత్రమైన స్థలము, అతి పవిత్రమైన స్థలం. ఈ గుడిలో, ఈ దేవాలయంలో పవిత్రమైన స్థలం ఏది? పీఠమా, ఇంకా మందసం. మరి అతి పవిత్రమైన స్థలం ఏది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాలయం అంతా పవిత్రమైనదే, కానీ ఆ పీఠం ముందు చూసావా, ఇక్కడ నుండి ఇదంతా అతి పవిత్రమైన స్థలం. అతి పవిత్రమైన స్థలం. అది యాజకులు మాత్రమే ప్రవేశించదగినటువంటి స్థలం. పాత నిబంధన గ్రంథం ప్రకారం అయితే యాజకులలో కూడా ప్రధాన యాజకుడు మాత్రమే ఒంటరిగా ప్రవేశించాలి ఆ యొక్క పవిత్ర స్థలంలోకి. అంటే ఈ పీఠం అనే, మన భాషలో చెప్పాలంటే ఈ పీఠం ఎక్కే అర్హత, ఇక్కడ సేవ సల్పే ఒక అర్హత ప్రధాన యాజకుడికే ఉంది, మామూలు యాజకులకు కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కింద కామెంట్ చదివితే కొంతమంది ఫాదర్లే నన్ను గట్టిగా ఏమంటారండి, అది కిందేమంటారు కామెంట్స్ పెట్టారు. ఫాదర్, ప్లీజ్ రెస్పెక్ట్ ద ఆల్టర్, ఈ పీఠాన్ని మీరు గౌరవించండి. అంటే నేనేదో అపవిత్రపరిచినాను కాదు. పీఠం దగ్గర నుంచి అక్కడ పీఠం దగ్గర బలి మాత్రమే సమర్పించాలి. అందరు పీఠం ఎక్కుతున్నారు, అందరు అక్కడి నుంచి వాక్యం చదువుతున్నారు, ప్లీజ్ టేక్ కేర్ అని పెట్టారు ఫాదర్లు కొంతమంది. అంటే ఈ పీఠం దగ్గర నుంచి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరు కూడా దీన్ని తాకూడదు. అది వాక్యం చదివే వాళ్ళైనా, వత్తాసు పిల్లలైనా, ఉపదేశులైనా, ఎవరైనా సరే ఇక్కడికి కనీసం గురువులు కూడా ఇక్కడ నుండి వాక్య బోధన చెయ్యకూడదు రూల్ ప్రకారం. చాలామంది అక్కడ ఆ రోజంతా నాకు అదే కామెంట్లు ఆన్సర్ ఇచ్చుకోవడం సరిపోయింది. వివరించాను, అయ్యా నిజమే, గురువులు మాత్రమే కాదు, గురువులు కూడా ఈ పీఠం దగ్గర నుంచి వాక్య బోధ చేయకూడదు. గురువులు మాత్రమే కాదు, ఎవరైనా సరే, యాజకత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పీఠం దగ్గర బలి మాత్రమే సమర్పించాలి. మిగతావన్నీ కూడా ఆంబం ఉంటుంది కదా ప్రక్కన, అక్కడి నుంచే చేయాలి. మిగతాది మొత్తం కూడా అర్పణ దగ్గర నుండి సప్రసాదం వరకు మాత్రమే పీఠం దగ్గర ఉండాలి. మిగతాదంతా ప్రక్కనే, లేకపోతే పెద్ద పెద్ద గుళ్ళో ప్రెసిడెన్షియల్ స్టేర్ అని వెనక ఉంటుంది పెద్దగా, అక్కడి నుంచి చేయాలి. కొంచెం వివరించి రాశాను. మీరు కరెక్టేనండి, కామెంట్స్లో మీరు కరెక్టే, మీరు గురువులు అని చెప్తున్నారు కదా, గురువులు కూడా అక్కడి నుంచి ఏమి చేయకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో దేవాలయాలు చిన్నవి కాబట్టి, అన్నీ పెట్టుకోవడం కుదరదు కాబట్టి, కొన్ని సందర్భాలు ఇలాగ చేయక తప్పటం లేదు అని సావధానంగా అక్కడ కమెంట్లో సమాధానం పెట్టాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ఫాదర్ తప్పన, కొంతమంది కమెంట్ చేసిన వాళ్ళ తప్పన ఏమిటంటే, ఇది పవిత్రమైన స్థలము, ఈ పవిత్రమైన అది పవిత్రమైన, ఇది అతి పవిత్రమైన స్థలము, ఈ పవిత్రమైన అతి పవిత్రమైన స్థలంలోకి అందరూ రాకూడదు, ఒకవేళ వచ్చినా ఈ పీఠము దగ్గర నుండి ఏమీ చేయకూడదు అన్నారు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఎక్కడ ప్రవేశించారు, యాజకులు ఎక్కడికి ప్రవేశించారు, ఎక్కడ బలి సమర్పిస్తారనే ఆ వ్యత్యాసాన్ని పౌలు రాస్తున్నారు. ఒకసారి చదవండి హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. మొదటి నిబంధన ఆరాధన నియమములను, భూలోక సంబంధమైన పవిత్ర స్థలమును కలిగి ఉండెను. ఎట్లనా,
మొదట ఒక గుడారము ఏర్పరపబడెను, దాని యందు దీపస్తంభమును బల్లయు దేవునికి అర్పించబడినటువంటి రొట్టెను ఉండెను. దానికి పవిత్ర స్థలమని పేరు. ఇంకోటి వస్తుంది చదవండి. రెండవ తెర వెనుక అతి పవిత్ర స్థలమును గుడారము ఉండెను. 7వ వచనం చదవండి ఇప్పుడు. రెండవ గుడారం వెనుక అతి పవిత్రమైన స్థలము ఉన్నది. ఆ రెండవ గుడారములోనికి కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించును. అదియును సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రవేశించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ గుడారములో 2 భాగాల గురించి పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి తన సొంతగా రాస్తున్నాడంటే లేదే, లెవియాకాండములో ఏ విధంగా అయితే ప్రభు కొలతలు ఇచ్చాడో దాని ప్రకారమే చెప్తున్నారు. మొదటి గుడారము తెర, రెండవ తెర. మొదటి తెరలో ప్రధాన యాజకులు అందరూ ఉంటారు, శుద్ధీకరణ యాగాలన్నీ కూడా చేస్తారు. కానీ రెండవ గుడారము ఎవరు రావాలంటే కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే అందు ప్రవేశించాలి. అది కూడా ఎప్పుడు, రోజు కాదు, సంవత్సరానికి ఒక్కసారే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దాన్ని తీసుకొని ఈ యాజకాగ్రగణ్యుడైన యేసయ్య ఎలా గొప్పవాడు, ఎందు శ్రేష్ఠుడు, మనుషులైన ఈ యాజకుల కంటే ఏ విషయంలో ఆయన గొప్ప అనే దానిని పోల్చుకుంటూ పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఈ మానవులైన యాజకులు రెండవ గుడారములో మాత్రమే ప్రవేశిస్తారు. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఈ గుడారం కూడా ఎవరు నిర్మించారు అనేది కూడా ముఖ్యమే. అందుకే రాస్తున్నాడు ఏమని, మానవ నిర్మితమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింప లేదు. ఒకసారి చదవండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నాకొక పవిత్ర స్థలమును నిర్మింపుము, నేను నీకు 9వ వచనం చాలా ముఖ్యం. 9వ వచనం చాలా ముఖ్యం. నేను నీకు చూపు నమూనా ప్రకారముగా నీవు మందిరమును దాని ఉపకరణములను, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీనిని ఏమంటాడు, నక్కలు అంటాడు పౌలు గారు. ఈ మానవ నిర్మితమగు ఈ దేవాలయాలు, ఈ గుడారాలు, ఈ పవిత్ర స్థలాలు, అతి పవిత్ర స్థలాలు, ఇవి నక్కలు, నమూనా. దేనికి నమూనా? పరలోకమందున్న దేవాలయానికి, పరలోకమందున్న పవిత్ర స్థలానికి ఇది నమూనా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చివరిలో అదే అధ్యాయం చివరిలో ప్రభు ఏం చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. నువ్వు కనుక మిస్ చేసావా బాగాదు. ఒకసారి చివరిలో చదవండి అమ్మా, 40వ వచనం. ప్రైజ్ ద లార్డ్. మొత్తం మాట్లాడాడు, అంతా అయిపోయిన తర్వాత కొన్నిసార్లు గుర్తుండదు ఏం చెప్పాడో ఏంటి ఆ కథ ఉందడు. గంటసేపు ప్రసంగం చెప్పామనుకోండి, మొత్తం గుర్తుండి సావదు. పోయితే బాగా చెప్పారనుకుంటే వెళ్ళిపోతాం, కానీ ఏంటనేది గుర్తుండదు. ప్రభుకు తెలుసు, మానవుని తత్వం తెలుసు, మొత్తం విని ఊంగొడతారు, తర్వాత ఏం చేయరని తెలిసి మొదట్లో హెచ్చరించి ఇది నేను చెప్పిన రీతిగా చేయి, గుర్తుపెట్టుకో అని చెప్పేసి మొత్తం వివరించి అధ్యాయం చివరిలో కూడా ఏమంటున్నాడు, నేను కొండ మీద నీకు చూపించిన రీతిగా, చెప్పిన రీతిగా నువ్వు చేయాలి, గుర్తుంచుకో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులు 8:2 చదవండి. హెబ్రీయులు 8:2. ఆయన పరమ పవిత్రమగు అనగా మానవ నిర్మితము కాని దేవునిచే ఏర్పరపబడిన నిజమైన గుడారమున ప్రధాన యాజకుడుగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ఈ మొత్తం కూడా వాక్యం గురించే. హెబ్రీయులు రాసిన లేఖ 9:24 వచనం గురించి ఇదంతా కూడా. మానవ నిర్మితమగు ప్రాంతము కాదు. ఆ యాజకునికి ప్రధాన యాజకుడైన క్రీస్తుకున్న భేదము, వ్యత్యాసము ఎందు ఈయన గొప్ప అంటే, యాజకులందరూ ప్రవేశించింది దేవుడు చెప్పిన ఆలయం నిర్మించిన తర్వాత రెండవ తెర వెనుక ప్రవేశిస్తారు. కానీ క్రీస్తు ప్రవేశించినది నీవు నేను నిర్మించిన ఆలయంలోకి కాదు.
మోషే చేత కట్టించినటువంటి ఆలయము అటువంటి దానిలోకి కాదు, దేవుడే స్వయముగా నిర్మించాడు అంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ ఆలయము గురించే, పరలోకమందున్న ఆలయము గురించే దర్శనములో యోహాను గారు చూస్తారు. అదే టెస్టిఫై చేస్తారు. ఐ సా ఇట్ ఇన్ హెవెన్ అంటాడు ఆయన. ప్రకటన దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రకటనలు దివ్యందలి దేవుని ఆలయము. పరలోకంలో ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. పరలోకమంతా ఆయన ఆలయమే, భూలోకమంతా ఆయన ఆలయమే, ఆయన ఉండే స్థలమే. కానీ పరలోకములో కూడా ఆయనకంటూ ఒక పవిత్రమైన స్థలాన్ని నిర్మించుకున్నాడు. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను. మెరుపులను, భూకంపములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మోషేకి నమూనా ఇచ్చి దీని ప్రకారం కట్టు అన్నాడు, నిర్మించు అన్నాడు. ఆ నిర్మించిన గుడారంలో 2 భాగాలు ఉంటాయి, 2 తెరలు ఉంటాయి. మొదటి భాగంలో యాజకులందరూ ప్రవేశించవచ్చు. రెండో భాగంలో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రవేశించదగును. ఇది దేనికంటే ఇది నమూనా. పరలోకములో ఒక ఆలయం ఉంది, ఆ ఆలయం యొక్క నకలు నమూనాని మోషేకి దేవుడు తెలియచేశాడు అంటూ ఈ గ్రంథకర్త పౌలు గారు అంటారు. కాబట్టి పౌలు గారు కంపేర్ చేసుకుంటూ యూదులకు రాస్తూ ఉన్నాడు. అది నేను నిర్మించిందమ్మా, కానీ యేసు ప్రభు ప్రవేశించినటువంటి ఆ పవిత్ర స్థలాన్ని మోషే ద్వారా నిర్మించబడినది కాదు, నమూనా కాదు, అది అసలు. ఆ అసలైన ఆ దేవాలయం గురించే ప్రకటనల గ్రంథములో యోహాను గారు చూసి దివ్యందలి దేవుని ఆలయము తెరవబడిన అంటారు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అందరికి డౌట్ రావచ్చు, పరలోకంలో కూడా ఆలయాలు ఉంటాయా, దేవాలయాలు ఉంటాయా అని డౌట్ రావచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఇది మన విశ్వాస సత్యము, బైబిల్ ప్రకటన. ఖచ్చితంగా ఉంటాయి. దర్శనంలో చూపించాడు కదా యోహాను గారికి. ఒకవేళ ఏమీ లేకపోతే ప్రభు చెప్పింది అబద్ధమైంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకోసం అక్కడ నివాస స్థానాలు ఏర్పాటు చేస్తాను, అప్పుడు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, ఎందుకంటే మనందరం కూడా ఒకే ఇంటిలో ఉండాలి. చదవండి ఒకసారి. నేను వెళ్ళినచో మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకుందును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నిర్మించడానికి వెళ్తున్నాడు. అప్పటి వరకు కూడా దేవాలయం ముందు దేవదూతలు ఉన్నారు, పరలోకంలో అందరు ఉన్నారే, కానీ మానవులు లేరేమో. ప్రభు మొట్టమొదటిసారిగా ఈ లోకానికి వచ్చి కొంతమందిని, తనకు నమ్మదగిన వారిని కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మకం కలిగిందేమో వీళ్ళు ఖచ్చితంగా పరలోకం వస్తారని. ముందుగా చెప్తున్నారు, నేను వెళ్తున్నానయ్యా, మీకోసం నివాస స్థానాలు ఏర్పాటు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే ఇది మానవ నిర్మిత మగు ఆలయము కాదు. యేసయ్య నీ కోసం నా కోసం గృహాలను, నివాస స్థానాలను ఎలా సిద్ధపరచడానికి వెళ్ళాడో ఆయన కోసం కూడా దేవుడు ఒక నివాస స్థానాన్ని ఏర్పాటు చేశాడు. అది అతి పవిత్రమైన స్థలము, అందు యేసయ్య ప్రవేశించాడు అంటాడు గ్రంథకర్త. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. మీరు బయలుదేరి పోవుచున్నప్పుడు త్రోవలో మేము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు మీకు ముందుగా పంపేదని దేవుడు ఏమంటున్నాడు నిర్గమాకాండములో? కానా అనే ఒక భూమిని, ఒక ప్రాంతాన్ని ఇజ్రాయేలు ప్రజల కోసం, ఆనాటి విశ్వాసుల కోసం ఆయన సిద్ధపరిచాడంట. అదే అక్కడ వచ్చిన యొక్క అర్థం.
మీకు ముందు పయనించు నిమిత్తము నేనొక దూతను పంపెదను, ఆయన మార్గమున మిమ్ము కాపాడును, నేను సిద్ధపరిచిన స్థలమునకు చోటికి మిమ్ము చేర్చును. ఇజ్రాయేలు ప్రజల కోసమే కానాను సిద్ధం చేసిన దేవుడు తన ఏకైక కుమారుడు తిరిగి వస్తుంటే అతి పవిత్రమైన స్థలాన్ని నిర్మించడా అనేది ప్రశ్న. ఇజ్రాయేల్ ప్రజల కోసం, ఆనాటి విశ్వాసుల కోసం పాలు తేనెల జాలు వారు భూమిని సిద్ధం చేసిన ఆ దేవుడు క్రీస్తును నమ్మి ఆయన వాక్యానుసారం జీవిస్తూ అడుగులు అడుగు వేసుకుంటూ పరలోక మార్కు వెళ్తే అక్కడ మన కోసము ఆయన నివాస స్థానాన్ని సిద్ధపరచడా అనేది ప్రశ్న. ఖచ్చితంగా సిద్ధపరుస్తాడు. తీర్పు సమయంలో ఆయన అన్న మాట గొప్పది. ఒక కథలో, యేసుప్రభు చెప్పిన కథలో, మార్కు సువార్త మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి 25:34. ఆయన తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రి చేత దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచిన, అండర్లైన్ చేసుకోవాలి, అప్పటి నుండి ప్రపంచ ప్రారంభము నుండి సృష్టికి ముందే మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును చేకొనుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసలు ఇది విశ్వాస సత్యం. భూమి ముందా పరలోకం ముందా అన్న రీతిగా ఏది ముందు? పరలోకమే ముందని ప్రభు చెప్తున్నారు. ఈ సృష్టికి పూర్వమే, ఈ లోకం కలుగు చేయక ముందే మీకోసం నేను ఒక రాజ్యాన్ని సిద్ధపరిచానయ్యా, ఆ రాజ్యాన్ని మీరు చేకొనండి అని తన కుడివైపు ఉన్న వారితో చెప్తున్నాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కోసం నా కోసము ఒక స్థలాన్ని, రాజ్యాన్ని సిద్ధపరిచిన ఆ దేవుడు తన కుమారుని కోసం ఒక ప్రత్యేకమైన పవిత్ర స్థలాన్ని నిర్మించడా అంటే నిర్మిస్తాడు, నిర్మించాడు అనేది భావం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక పౌలు గారు రాస్తారు, కొరింథీయులకు రాసిన లేఖ మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులు మొదటి లేఖ 2:9. ఎవడును ఎన్నడును కననిదియు విననిదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడును భావింపనదియు అగుదానినే తనను ప్రేమించు వారికై దేవుడు, ప్రైజ్ ది లార్డ్, ఎన్ని చెప్పాడు చూడు. ఎవడు ఎప్పుడు కనినది కాదు, విన్నది కాదు. ఒకవేళ ఇలాంటిది మరలా మనం కూడా సృష్టించవచ్చు, ఇలా సంభవిస్తుంది అనే ఆలోచన కూడా దొరకదట. అటువంటి దానిని తనను ప్రేమించు వారికే దేవుడు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆనాటి యాజకులకు యాజకాగ్రగణ్యుడైనటువంటి యేసుకున్న వ్యత్యాసం ఏమిటంటే, వీరు ప్రవేశించినది మానవ నిర్మితమగు ఈ దేవాలయంలోకి. ప్రధాన యాజకుడు అతి పవిత్రమైన స్థలంలోకి ప్రవేశిస్తాడు, 2వ తెర దాటి. కానీ యేసయ్య అటువంటి ఆలయంలోకి, అటువంటి పవిత్రమైన స్థలంలోకి ప్రవేశించలేదు. అదే ఆయన యొక్క గొప్పతనము. అది ఎవరు నిర్మించారంటే దేవుడే స్వయముగా నిర్మించాడు. ఆ ఆలయమునే దర్శన గ్రంథములు యోహాను గారు చూశారు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు యేసయ్య కోసం సిద్ధపరిచారు, మన కోసం సిద్ధపరిచారు, విశ్వాసులందరి కోసం కూడా అక్కడ నివాస స్థానాలు సిద్ధముగా ఉన్నాయి. ఇది సత్యం. ప్రైజ్ ది లార్డ్. పరలోకం అంటే ఇది ఆధ్యాత్మికమైన ఒక వరల్డ్ అని, ఒక లోకమని. అది నాట్ ఫిజికల్ అని, స్పిరిచువల్ అనుకుంటారు, ఆధ్యాత్మికం అనుకుంటారు. అది నిజంగా టాంజిబుల్, మనం అక్కడ అన్ని కూడా అనుభవించవచ్చు. ప్రభు చెప్పేది అదే, నివాస స్థానాలు సిద్ధపరుస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ఎలా ఉండాలి? మనం దేనికోసము తపన పొందాలి, తపన చెందుతూ ఉండాలి. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ అధ్యాయం, 27వ కీర్తన 4వ వచనం. ప్రభువును ఒక వరము కోరుకుంటుని. ఇదొక్కటే కీర్తనకారుడు అంటున్నాడు, ఒకే ఒక కోరిక నేను కోరుకున్నది, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు అతని దయను అనుభవమును
పెంచుకోవాలనియు దేవాలమున అతని సలహా అడుగుకోవాలని నా కోరిక. ఒకే ఒక కోరిక, నేను నీ దేవాలయంలో ఉండాలి. మనందరూ ధన్యులు. ఆయన దేవాలయంలో ఈ సాయంకాలం వేళ సమయాన్ని గడుపుతున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం. మనందరి కోరిక ఏమిటి? ఈ దేవాలయంలో మాత్రమే కాదు, కానీ పరలోకముందున ఆ దేవాలయంలో కూడా మనం ఇలాగే కూర్చోవాలి. మనం ఇలాగే ఆయన సన్నిధిలో నిలుచుండి ఉండాలి. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. వారు దేవుని సింహాసనం ఎదుట నిలచి అహోరాత్రులు, అండర్లైన్ చేసుకోవాలి, ఆయన దేవాలయములో సేవలు. ప్రైజ్ ది లార్డ్. మన సేవ ఈ దేవాలయానికి పరిమితం కాకూడదు, పరలోకమందున్న దేవాలయం అంతవరకు కూడా వెళ్ళాలి. మనం ఇక్కడ మాత్రమే దేవుణ్ణి ఆరాధించకూడదు, పరలోకమందున్న ఆయన దేవాలయంలో మనం ఆరాధన సల్పే గొప్ప జనాంగముగా మనం ఎదగాలి. అది మన కోరిక కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మానవ నిర్మితమగు ఈ ఆలయంలోకి ప్రవేశించాము. దేవుడి చేత నిర్మించబడిన ఆ ఆలయంలోకి కూడా మనము కూడా ప్రవేశించాలి. అందు మనకు దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్.